భగవద్బంధువులకు అందరికీ నేను నమస్కరిస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయాన్ని మిమ్మల్ని అందరినీ తెలియజేయాలనే ఉద్దేశంతో, ఒక ప్రగాఢమైన కోరికతో ఈ వీడియోని నేను ప్రారంభిస్తున్నాను. దీనికి ఒక శీర్షికని నేను తయారు చేశాను. మీతో నా మాట అనే ఒక శీర్షిక ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలనుకుంటున్నాను. అదే మీతో నా మాట, మై వాయిస్ విత్ యూ అనే ఒక శీర్షిక ద్వారాగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక చిన్న అనుభవం జరిగింది. ఈ నెల జూలై 4వ తారీఖు గురువారము 5 నిమిషాలు తక్కువ 3 గంటలకి నేను మా ఆఫీసులో అన్ని డోర్స్ అన్నీ లాక్ చేసేసుకొని మాస్టర్ బెడ్రూమ్లో పడుకున్నాను. నాకు ఒక అలవాటు, 3 గంటలకి అలారం పెట్టుకుంటాను, లెగిస్తాను. తర్వాత 3:30 నుండి 4:30 వరకు మెడిటేషన్ చేస్తాను. ఆ విధంగా నేను రాత్రి 11 గంటలకు పడుకున్నా. కరెక్ట్గా 5 నిమిషాలు తక్కువ 3 గంటలకి మధుసూదనం గారు నా దగ్గరికి వచ్చారు. అతనికి నామాలు చక్కగా మెరుస్తున్నాయి, మెడలో తులసిమాల ఉంది. తర్వాత నన్ను తట్టి లేపే ఏమంటున్నారంటే, గోవిందా, జై జై గోవిందా, 3 గంటలు అవుతుంది, ఇంకా నిద్రపోతున్నారు, మీరు మెడిటేషన్ చేయాలి కదా, ఎందుకు ఇంకా చేయటం లేదు, లేవండి అని నన్ను అన్నారు. టక్కన లెగిసి కొంత ఆశ్చర్యపోయినా. అంతకన్నా మించి కోపం వచ్చింది నాకు. నేను లాకేసిన తర్వాత నువ్వు ఎలాగ లోపలికి వచ్చావయ్యా, నువ్వు ఎలాగ రాగలిగావు నువ్వు అని నేను గట్టిగా అడిగిన. నేను ఎలాగొస్తే మీకు ఎందుకండి, మీరు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి, అది భగవద్గీత చదివి ధ్యానం చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చి మీకు లేపానండి. కాబట్టి చెయ్యండి. ఏమండి, ఎంత మరుపుగా మీరు ప్రవర్తిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో 3 సార్లు డ్యూటీకి మీరు పోయేటప్పటికి 3 సార్లు మీకు భగవద్గీత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రజెంటేషన్ చేశారు. దేనికోసమని? నిత్య పారాయణం చేయమని. కానీ మీరేం చేశారండి, మీకు గుర్తొచ్చినప్పుడు, మీ మనసు బాగులేనప్పుడు, చదవాలని అనిపించినప్పుడు, ఒకసారి చూద్దాం పుస్తకం ఉందా పోయిందా అని మీకు అనుకున్నప్పుడు అది తీసి 1-2 శ్లోకాలు చదివి సర్లే అనే ఉద్దేశంతో పక్కన పెట్టేసి భగవద్గీతని అవమానం చేశారు. అందుకు ఏం జరిగింది, మీకు 12 గంటల మేజర్ ఆపరేషన్ సర్జరీ ఆపరేషన్ చేశారు యశోద హాస్పిటల్లో. ఏమన్నారు తెలుసా డాక్టర్స్, 80% చనిపోతావు ఆపరేషన్ చేసిన తర్వాత, 20% మాత్రమే బతుకుతావని చెప్పారు. కానీ బతికావు. కారణం ఏమిటి? భగవద్గీత అప్పుడప్పుడు చదివినావు కనుకన నీకు భగవంతుని యొక్క కృప కలిగింది. అలాంటి మహోన్నతమైన భగవద్గీతని నీవు మర్చిపోతే ఎలా? చదవండి అని అన్నారు. నేను వెంటనే ఆ మాటలు విని నాకు డౌట్ వచ్చింది. గేటుకి లాక్ వేసానా లేదా చెక్ చేద్దామన్న ఉద్దేశంతో లెగిసి నేను మాస్టర్ బెడ్రూమ్ నుండి గేట్ దగ్గరికి వచ్చాను, హాల్లోకి వచ్చాను. కానీ లాక్ ఉంది. లాక్ చూశాను, లాక్ స్ట్రాంగ్గానే ఉంది. నాకు ఒకటి అనిపించింది, నేను వర్క్ మైండ్లో ఉండేటప్పుడు నాకు తెలియకుండా రూమ్లోకి ఎంటర్ అయిపోయి ఏదో ఒక రూమ్లో రెస్ట్ తీసుకున్నాడేమో, నేను అబ్జర్వేషన్ చేయలేదేమో అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే, ఒకసారి వచ్చి ఎలాగ నువ్వు రాగలిగినావు తెలుసుకుందామనే ఉద్దేశంతో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు మధుసూదనం గారు కనబడలా. సరే ఇది నేచురల్ కాల్స్కేనే, ఇదే బాత్రూంలో దూరుంటాడేమో అనే ఉద్దేశంతో అన్ని బాత్రూములు, అన్ని హాళ్ళు, అన్ని రూమ్స్ అంతా చెక్ చేసాం, కనబడలా. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేదో యాదృచ్ఛికంగా కాలేదు, కావాలని జరిగిన దైవ సంకల్పమే అనుకుని వెంటనే భగవద్గీతను తీసా. ఓపెన్ చేసిన తర్వాత నాకు కనబడిన మొట్టమొదటి శ్లోకాన్ని చదివాను. ఆ శ్లోకాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, భగవద్గీతను చదివాను, ధ్యానం చేశాను. 4:30 తర్వాత నాకు ఒకటి అనిపించింది, భగవద్గీతలో శక్తి ఉందా? అందరూ అంటుంటారు కదా, భగవద్గీత చదవండి మీకు మంచి జరుగుతుంది అని అంటుంటారు కదా. మరి నేను ప్రతిరోజు ట్యాబ్లెట్స్ మింగుతున్నాను. అలాగా ఇప్పటికి 2 నెలల నుండి మింగుతున్నాను. 3 months
కంటిన్యూషన్గా మెడిసిన్ యూజ్ చేయమని డాక్టర్స్ అడ్వైజ్ చేశారు. మానేస్తా, మరి నా ఆరోగ్యం అనేది బాగుంటుందా, నిలకడగా ఉంటుందా, తగ్గిపోతుందా, పెరుగుతుందా, ఒకసారి చూద్దాం. ఇదే నాకు చాలు. ఇందులో నాకు కానీ టెస్టింగ్స్లో కానీ నాకు కానీ తెలిస్తే, నిదర్శనాలు తెలిసిందంటే భగవద్గీతను ఖచ్చితంగా నేను నమ్ముతాను, దీనికి ఒక మహత్తరమైన శక్తి ఉందని అని ఆ రోజు నుండి మానేశాను. మొదటి రోజు వేసుకోలేదు, రెండో రోజు వేసుకోలేదు, మూడో రోజు కూడా వేసుకోలేదు. తర్వాత దానికోసం మర్చిపోయినా. ఒకరోజు మా మిస్సెస్ హైదరాబాద్ నుండి నాకు ఫోన్ చేసింది. ఏమంటే మీరు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా, టైంకి తింటున్నారా, నిద్రపోతున్నారా, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండొద్దండి, తగ్గించండి వర్క్ అని ఆ మండం వల్ల మెడిసిన్ వేసుకోలేదు అనేది నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. ఎన్ని రోజులైంది అని చూస్తే కరెక్ట్గా 11 రోజులు అయింది మెడిసిన్స్ నేను యూజ్ చేసుకోలేదు. కానీ మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు కన్నా ఆ మెడిసిన్స్ మానేసినప్పటి నుండే ఫుల్ గ్రోతింగ్ ఎనర్జీ నాకు ఉంది, యాక్టివ్గా పనిచేసుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను అన్నమాట. అన్ని పనులు చక్కచక్క చేసుకుంటున్నాను అన్నమాట. నాకు అనిపించింది అప్పుడు భగవద్గీత చదవటం వల్ల నాకు ఈ మార్పు వచ్చింది. అంతకుముందు ఇలాంటి సిమ్టమ్స్ నాలో లేవు. సో నిజంగా భగవద్గీతలో ఉండవలసిన అద్భుతాలు ఉన్నాయని ఆ క్షణం నేను పక్కాగా నిర్ధారణ చేసుకున్నాను. చూసారా, నేను ట్యాబ్లెట్స్ని కూడా మానేసిన కూడా ఆరోగ్యం అనేది సక్రమంగా ఉంది. కనుక గీతా పారాయణం అనేది మహోన్నతమైన శక్తివంతమైనది నేను నమ్మాను. ఈ నమ్మకాన్నే అందరికీ తెలియజేయాల అనే ఉద్దేశంతో నేను మధుసూదనం గారికి తెలియదు కదా, ఆయన ఈ విధంగా వచ్చాడు, నాకెళ్ళకి జ్ఞానోదయం చేసినాడు అనే ఉద్దేశంతో ఈ విషయం చెప్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. కానీ నాకు ఒకటి అనిపించింది, అతను శ్రీరంగం నుండి అయోధ్య వరకు మహాపాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి నేను ఫోన్కి దొరకడేమో అనే ఉద్దేశంతో చాలా ఆలోచించాను. కానీ ఎందుకైనా మంచిదని ఒక వీడియో రూపంగా అతనికి ఇస్తే అతను వీలున్న టైంలో చూసుకుంటాడేమో ఉద్దేశంతో ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. నాకు జరిగిన ఈ అనుభవము, గీతా మహాత్మ్యం వల్ల జరిగిన నా ఆరోగ్యము సంపూర్ణంగా ఉన్నది. డాక్టర్ యొక్క చెకప్ చేసినప్పుడు కూడా నో ప్రాబ్లం, 2 monthsకే నువ్వు రిక్వైర్మెంట్ అయినావు, ఇక మెడిసిన్స్తో పని లేదనేసి క్లియరెన్స్ చేసేసినారు. సో భగవద్గీత మహాశక్తివంతమైనది. భగవద్ బంధువులు అందరూ మీరు మొదట చదవండి, చదివించండి, అందరికీ తెలియజేయమని మిక్కిలి వినయపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాను. మీ రెస్పెక్టివ్ గ్రూప్స్కి అందరికీ ఈ మెసేజ్ని పాస్ చేయాలనేసి చాలా మిక్కిలి వినయపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాను. జై గోవింద, జై జై గోవింద, శ్రీమతే రామానుజాయ నమః. థ్యాంక్ యూ టు ఆల్, షేర్ టు ఆల్. మొట్టమొదటిసారిగా నేను నా నోటంట వచ్చిన ఆ పాటను భగవద్గీతలో శ్లోకాన్ని అనుసరించి పాడిన ఆ శ్లోకాన్నే నేనిప్పుడు మీకు వినిపించుచున్నాను. ఒకసారి వినండి. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానాం వినమ్య చ శబ్దాధీన్ విషయాన్ త్యక్వా రాగద్వేషౌ వ్యథన్యస చ రాగద్వేషౌ వ్యథన్యచ వివక్తా సేవిలగ్య శ్రీ యుతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సమపాశ్రితః అహంకారం ఫలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విమత్స్య నిర్మమస్యంతో బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మభూయాయ కల్పతే. నిర్మలమగు హంతఃకరణము కలిగి ధైర్యముతోను పట్టుదలతోను తనను తాను నియమించుకొని శబ్దాది విషయములందు సుఖములను రాగద్వేషములను వీడి ప్రౌఢ వైరాగ్యములను ఆశ్రయించి ఏకాంత వాసియు
మితాహారి అయిన మనోవాక్కాయములను త్రికరణములను నిగ్రహించి అహంకార మమకారములను బలదర్పములను కామక్రోధములను భోగ్య వస్తు పరిగ్రహములను త్యజించి సదా ధ్యానయోగపరుడై చిత్తశాంతి నొందిన మహనీయుడు పరబ్రహ్మ స్థితికి అధికారియగును. చూసారా, ఈ విధంగా మనకి అనేక అద్భుతమైన విషయాలని భగవద్గీత నుండి మనకి అందుతున్నది. ఈ మహనీయమైన ఈ కావ్య గ్రంథము ప్రతి ఒక్కరూ మనసారా విని చెవులకు ధన్యాన్ని కల్పించాలి. మన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, సూక్ష్మేంద్రియములు నిత్యము తప్పించుచున్న దినచర్య ఇది. ఆహా, పరమాత్మ యొక్క దివ్య చరణార విందములను చూసే భాగ్యము మాకు కలగాలని అవి కోరుకున్నవి. థ్యాంక్ యూ టు ఆల్.